RK24 టాక్స్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేట్ పోస్టులను విడుదల చేశారు. 59 మందికి ఈ నామినేటెడ్ జాబితాలో అవకాశం దక్కింది. మైనారిటీ అఫైర్స్ సంబంధించిన అడ్వైజరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నర్సాపురం సంబంధించిన టీడీపీ నాయకులు మహమ్మద్ షరీఫ్కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సంబంధించి అడ్వైజరీ గవర్నమెంట్కి క్యాబినెట్ ర్యాంక్ తోటి చాగంటి కోటేశ్వరరావు ప్రముఖ ప్రవచనకర్తకు అవకాశం దక్కింది. అలానే ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాజమండ్రికి సంబంధించిన టీడీపీ నాయకులు కూడిపూడి సత్యబాబుకు అవకాశం దక్కింది. అలానే అనకాపల్లి టీడీపీ నాయకులు మాలా సురేంద్రకు ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కింది. నర్సన్నపేట టీడీపీ నాయకులు రోణంకి కృష్ణంనాయుడికి ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కింది. అదేవిధంగా టీడీపీ మాడుగుల నాయకులు పివిజి కుమార్కు ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి దక్కింది. ఇక ఆదోని టీడీపీ నాయకులు దేవేంద్రప్పకి ఏపీ కురుమా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా అవకాశం ఇచ్చారు. తిరుపతి టీడీపీ నాయకులు ఆర్ సదాశివకి ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గాను, బీజేపీకి సంబంధించిన అడ్వకేటు సావిత్రి ఏపీ రాజకీయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా చైర్మన్గా ఇచ్చారు. అదేవిధంగా శ్రీకాకుళం జనసేన నాయకులు పాలవలస యశస్వికి ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఆలూరు టీడీపీ నాయకులు కపట్రాల సుశీలమ్మ భోజమ్మ ఈమెకి ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇక ఏపీ వన్యకుల క్షత్రియ వనరెడ్డి వన్నికాపు వల్లికాపు వల్లిరెడ్డి కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా చంద్రగిరి టీడీపీ నాయకులు సిఆర్ రాజన్కి అవకాశం ఇచ్చారు. తిరుపతి సంబంధించిన టీడీపీ నాయకులు నరసింహ యాదవ్కు ఏపీ యాదవ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. జనసేన రేపల్లి నాయకులు చిలకపూడి పాపారావుకు ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. పామర్రు టీడీపీ నాయకులు వీరంకి వెంకట గురుమూర్తికి ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. పెందుర్తి టీడీపీ నాయకులు గండి బాబ్జీకి ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోఫర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఇచ్చారు. మాచర్ల రంటచింతల నాయకులు మంజులారెడ్డికి ఇక్కడ ఏపీ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడకు సంబంధించిన చైర్మన్గా ఇచ్చారు. తిరుపతి సంబంధించిన టీడీపీ నాయకులు విజయ్ కుమార్కి ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు నిలాయపాలెం సంబంధించిన చైర్మన్గా ఇచ్చారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురం సంబంధించిన టీడీపీ నాయకులు స్పోక్స్ పర్సన్ జీవి రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఇచ్చారు. మన్నవ మోహన్ కృష్ణ గుంటూరు వెస్ట్ టీడీపీ ఏపీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ చైర్మన్గా ఉంటారు. ఒంగోలు టీడీపీ నాయకులు పొడపాటి తేజస్వి ఈమెకు ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్గా ఇచ్చారు. అదేవిధంగా కోవూరు టీడీపీ నాయకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఇచ్చారు. బొబ్బిలి టీడీపీ నాయకులు సుజయ్ కృష్ణ రంగారావుకి ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నర్సాపేట టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ టీడీపీ నాయకులు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా డేగల ప్రభాకర్కు అవకాశం ఇచ్చారు. కోడూరు టీడీపీ నాయకులు కేకే చౌదరికి ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్గా ఇచ్చారు. జనసేన సంబంధించిన చిల్లపల్లి శ్రీనివాసరావుకి ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. యలమంచిలి టీడీపీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావుకు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఒంగోలు టీడీపీ నాయకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్గా ఇచ్చారు. నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు స్పోక్స్ పర్సన్ ఆనం వెంకట రమణారెడ్డికి ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇచ్చారు. స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా విజయవాడ సెంట్రల్ టీడీపీ నాయకులు రఘురామరాజు గొడ్డముక్కలకు ఇచ్చారు. తిరువురు టీడీపీ నాయకులు సావల దేవదత్తకి ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్గా ఇచ్చారు. గుడివాడ టీడీపీ నాయకులు రావి వెంకటేశ్వరరావుకి ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. రాజ్యం టీడీపీ నాయకులు కావాలి గ్రీష్మకి ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. విజయనగరం జోన్ సంబంధించి ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా దొన్ను ద్వారా టీడీపీ నాయకులకు ఇచ్చారు. విజయవాడ జోన్ సంబంధించి జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడికి చైర్మన్గా ఇచ్చారు. నెల్లూరు జోన్కి బీజేపీ నాయకులు సురేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కడప జోన్కి టీడీపీ నాయకులు పోలా నాగరాజుకు అవకాశం ఇచ్చారు. ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా చీరాల సంబంధించిన టీడీపీ నాయకులు సజ్జా హేమలతకు అవకాశం ఇచ్చారు. పామర్రు టీడీపీ నాయకులు గుమ్మడి గోపాలకృష్ణకు ఏపీ నాటక అకాడమీ చైర్మన్గా ఇచ్చారు. విశాఖపట్నం సౌత్ టీడీపీ నాయకులు ఎన్టీఆర్
వైద్య సేవకు సంబంధించిన దాంట్లో సీతారామ సుధాకర్కి అవకాశం ఇచ్చారు. విజయవాడ వెస్ట్ టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈయన స్పోక్స్ పర్సన్, ఈయనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్కి చైర్మన్గా ఇచ్చారు. అమలాపురం టీడీపీ నాయకులు స్వామినాయుడు ఆలాడకి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చారు. అదేవిధంగా టీసీ వరుణ్ అనంతపురం జనసేన నాయకులు అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చారు. కోడూరు టీడీపీ నాయకులు రూపానందరెడ్డికి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాపట్ల టీడీపీ నాయకులు సలగల రాజశేఖర్ బాబుకు అవకాశం ఇచ్చారు. బొబ్బిలి టీడీపీ నాయకులు తెంటు లక్ష్మీనాయుడికి బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గాను, చిత్తూరు టీడీపీ నాయకులు కె హేమలతకు చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గాను, కాకినాడ జనసేన నాయకులు రామస్వామి తుమ్మల రామస్వామికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గాను, కర్నూలు టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వరులకి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గాను, మచిలీపట్నం బీజేపీ నాయకులు మట్టా ప్రసాద్కి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గాను, నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గాను అవకాశం ఇచ్చారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం టీడీపీ నాయకులకు అవకాశం ఇచ్చారు. శ్రీకాకుళం జనసేన నాయకులు కోరికన రవికుమార్కి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్కి ఇచ్చారు. విశాఖపట్నం ఈస్ట్ సంబంధించిన ప్రణవ్ గోపాల్కి విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్కి ఇచ్చారు. నంద్యాల టీడీపీ నాయకులు ముస్తాక్ అహ్మద్కి ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్కి అవకాశం ఇచ్చారు. విజయవాడ వెస్ట్ టీడీపీ నాయకులు డి రాకేష్కి ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి అవకాశం ఇచ్చారు. భీమవరం సంబంధించిన జనసేన నాయకులు కనకరాజు సూర్యనారాయణరాజుకి ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి అవకాశం ఇచ్చారు. నర్సాపురం జనసేన నాయకులు కొత్తపల్లి సుబ్బారావుకి ఏపీ స్టేట్ కాప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. తాడికొండ టీడీపీ నాయకులు ఉండవల్లి శ్రీదేవికి ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్కి ఇచ్చారు. ఒంగోలు జనసేన నాయకులు డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్కి ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అరకు వ్యాలీ టీడీపీ నాయకులు కిడారి శ్రావణ్కి ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ RK24 Talks.